వాక్యం కోసం మనమందరం కలిసి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం పరిశుద్ధాత్మదేవ, వందనాలు నాయనా. గొప్ప దేవ, మీ కోట్లాది వందనాలు స్తోత్రములు ప్రభా. వాక్యమై ఉన్న యేసయ్య, మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాము ప్రభా. దేవా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, ఈరోజు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని అడుగుచున్నాము ప్రభా. నన్ను పరిశుద్ధపరచండి నైనా, నా నోటిని పరిశుద్ధపరచమని అడుగుతున్నాము ప్రభా. నేను మాట్లాడుతున్న ప్రతి మాట ప్రభా, నీ వాక్య ప్రకారము నీవు సెలవిచ్చినదై ఉండాలి ప్రభా. ఈ వాక్యం వింటున్న సమయంలో ప్రభా, దుష్టుడు వాక్యమును ఎత్తుకొని పోకుండా ప్రభా, మా ప్రతి హృదయమును మనస్సును మీ యొక్క ఆధీనంలో ఉంచుకొని అడుగుచున్నాం ప్రభా. మా సొంత ఆలోచనలను బ్లాక్ చేసి ప్రభా, నీ వాక్యంను ప్రభా మా హృదయములోనికి పంపించమని అడుగుతున్నాము ప్రభా. అయ్యా నా తండ్రి, ఈ వాక్యము ప్రభా దేవా నా తండ్రి, మేము పాటిస్తూ ప్రభా ఆత్మీయంగా ఇంకొక కొత్త మెట్టుకు ఎదగడానికి మీరే సహాయము దయచేయమని తండ్రి, మీరు చేస్తున్న సహాయాన్ని బట్టి మీకే వందనాలు స్తోత్రములు చెల్లిస్తూ అతి పరిశుద్ధమైన యేసు నామం పేరిట అడిగి ప్రార్థిస్తున్నాం మా తండ్రి, ఆమేన్. దావీదు గొల్యాతు స్టోరీ ఎంతమందికి తెలుసు? దాదాపు మనందరికీ తెలుసు. విషయం ఏంటంటే, ఈ స్టోరీ గురించి స్కూల్ బుక్స్లో కూడా ఉంటుంది. డేవిడ్ అండ్ గొలియత్ అని చెప్పేసి ఈ స్టోరీ గురించి స్కూల్ బుక్స్లో కూడా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ స్టూడెంట్ నేర్చుకునే ఉంటారు. నేను 9th క్లాస్లో ఉన్నప్పుడు మా ఇంగ్లీష్ బుక్లో ఉండే, ఆల్మోస్ట్ ఉంటుంది, కంపల్సరీ ఉంటుంది. ఎందుకు అంటే, ఇక్కడ మనం చూస్తున్నాము ఒక బాలుడు ఒక బలాఢ్యుని చంపడము. ఏ విధంగా చంపుతున్నాడు? ఆయుధములతోనా? కాదు. ఏ విధంగా ముందుకెళ్తున్నాడు? ఎవరిని ముందు పెట్టుకొని వెళ్తున్నాడు? యెహోవాను ముందు పెట్టుకొని, సైన్యములకు అధిపతియగు యెహోవాను ముందు పెట్టుకొని ఈ బాలుడైనటువంటి దావీదు వెళ్తున్నాడు. ఒకసారి మనము వాక్యం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 4 నుండి 7 వరకు చదువుకుందాం. ఇక్కడ గొల్యాతు గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తాడు, అది ఒక్కసారి మనం చూసుకుందాం. గాతు వాడైన గొల్యాతు అను శూరుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ళ జేనెడు ఎత్తు మనిషి. అతని తల మీద రాగి శిరస్త్రాణముండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్ళకు రాగి కవచమును, అతని భుజముల మధ్యను రాగి బల్లెమొకటి ఉండెను. అతని ఈటె కర్ర నేతగాని దోనె అంత పెద్దది. మరియు అతని ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలును మోయుచు అతని ముందర పోవుచుండెను. ఇక్కడ మనం చూస్తే ఈ గొల్యాతు కంప్లీట్గా ఆయన యుద్ధ కవచము ధరించుకొని వస్తున్నాడు. ఇంకా అతన్ని మనం చంపడానికి, అతనికి గురి పెట్టడానికి ఎక్కడా స్థానము లేదు. శిరస్త్రాణం ఉంది తలకి. చాలా స్ట్రాంగ్ వెపన్స్ ధరించుకొని ఉన్నాడు. శరీరం మొత్తం యుద్ధ కవచం ఉంది. కాళ్ళకు రాగితో కవచాన్ని ధరించుకొని ఉన్నాడు. ఇంకెక్కడ కూడా గురి పెట్టడానికి స్థానము లేదు. ఇప్పుడు మనం కూడా ఒకవేళ ఇక్కడ 6 మూళ్ళ జేనెడు అంటే ఆల్మోస్ట్ 10 feet వేసుకోవచ్చు. 9 feet 9 inches ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక 10 feet మనిషి మన దగ్గరికి వచ్చి కంప్లీట్గా యుద్ధ కవచం ధరించుకొని మన ముందు నిలబడితే ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి ఇమాజిన్ చేసుకుందాం. అదే దావీదుగా మనం ఉన్నాము, లేదంటే యుద్ధ భూమిలో ఉన్నటువంటి సోల్జర్స్గా మనం ఉన్నాము, లేదంటే సౌలు స్థానములో మనం ఉన్నాము. మనం యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ యుద్ధ భూమిలో మనం ప్రవేశించిన తర్వాత మనకంటే బలవంతుడు వచ్చి మన ముందు నిలబడి, మనకంటే ఎక్కువ వెపన్స్ కలిగినటువంటి వ్యక్తి వచ్చి మన ముందు నిలబడి మనతోటి యుద్ధం చేస్తా అంటే మనకు ఎలా ఉంటుంది? కంపల్సరీ భయం అవుతుంది. చిన్నపిల్లలు పెద్దవారిని చూసినప్పుడు ఖచ్చితంగా భయపడతారు. అలాంటి సమయంలో, లేదంటే ఒక పోలీస్ ఆఫీసర్ వెపన్స్ తీసుకొని మన దగ్గరికి వచ్చి నువ్వు నాతో యుద్ధం చేయి, లేదంటే నేను చంపేస్తా అంటే ఏ విధంగా ఉంటుంది? ఖచ్చితంగా మనం భయపడతాము. ఇక్కడ ఈ ఇశ్రాయేలీలకు అదే సవాలు ఎదురైంది. ఇక్కడ అందరూ పోయి గొల్యాతుతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి కాదు. గొల్యాతు ఒక సవాలు విసిరాడు. మీలో ఒకడు వచ్చి నాతో యుద్ధం చేయాలి,
అతడు గెలిచినట్లయితే మేమందరము మీకు దాసులుగా వస్తాము. అదే నేను అతన్ని గెలిచి అతన్ని చంపివేస్తే మీరందరూ మాకు దాసులుగా కావాలి. ఒక రిప్రజెంటేటర్ని పంపించమని అడుగుతున్నాడు. అందరు వెళ్ళి అక్కడ యుద్ధం చేయడం లేదు. మీ సైన్యములో నుండి ఒక రిప్రజెంటేటర్ రావాలి. క్లాస్లో రిప్రజెంటేటర్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? టీచర్స్కి క్లాస్ గురించి కంప్లైంట్స్ కానీ లేదంటే క్లాస్కి ఏవైనా నీడ్స్ ఉంటే అవన్నీ చెప్తూ ఉంటారు. అలానే ఇక్కడ ఈ యుద్ధ భూమిలో ఉన్నటువంటి వారందరిలో ఒక రిప్రజెంటేటర్ వెళ్ళి యుద్ధం చేయవలసినటువంటి పరిస్థితి. ఆ రిప్రజెంటేటర్ ఏ విధంగా ఉండాలంటే గొల్యాతు కంటే బలవంతుడైతే మాత్రమే ఆ గొల్యాతును జయించి తన జనులను కాపాడుకోగలుగుతాడు. ఇక్కడ ఇంత పెద్ద సవాలు ఉంది. అక్కడ పరిస్థితి చూసుకుంటే సైన్యము అందరి దగ్గర యుద్ధ కవచం ఏమీ లేదు. ఓన్లీ సౌలు దగ్గర మాత్రమే యుద్ధ కవచం ఉంది. యుద్ధంలో జయించడానికి ఆల్మోస్ట్ యోగ్యుడు ఎవరైనా ఉంటే సౌలు అని మాత్రమే చెప్పుకోవాలి. కానీ అక్కడ సౌలు కూడా భయపడుతున్నాడు. సౌలు భయపడి తన డేరాకు వెళ్ళి అక్కడ కూర్చొని ఆలోచిస్తున్నాడు, ఈ పరిస్థితిని నేను ఏ విధంగా అధిగమించగలను అని చెప్పి. ఆ టైంలో దావీదు ఎవరండి? దావీదు ఒక గొర్రెల కాపరి. తన తండ్రి గొర్రెలను కాచుకునే ఒక గొర్రెల కాపరి. దావీదుకు ఈ యుద్ధంలో ప్రవేశించడం, ఈ యుద్ధ భూమిని చూడడం ఇదే ఫస్ట్ టైం. అయితే దావీదుకున్నటువంటి 3 పెద్ద అన్నలు ఏలీయాబు, అబీనాదాబు, షమ్మా, వీరు మాత్రము యుద్ధంలో సైనికులుగా ఉన్నారు. వాళ్ళు యుద్ధం చేసేవారు. కానీ దావీదు ఎప్పుడు యుద్ధమును చూడలేదు, ఎప్పుడు యుద్ధ భూమిలో ప్రవేశించలేదు, ఎప్పుడు యుద్ధమును చేయలేదు. కానీ ఇప్పుడు తన తండ్రి సెలవును బట్టి కొన్ని రొట్టెలు ఇస్తాను, ఒక 10 రొట్టెలు ఇస్తాను, అదేవిధంగా ఒక తూమెడు వేచిన గోధుమలను ఇస్తాను, అవి తీసుకెళ్ళి నీ అన్నలకు ఇచ్చి వారి క్షేమ సమాచారం తెలుసుకొని రా అని చెప్పి తన తండ్రి అయినటువంటి యెషై చెప్పినటువంటి మాటను బట్టి దావీదు తన అన్నల విషయం తెలుసుకోవడానికి యుద్ధ భూమికి వచ్చాడు. కానీ వచ్చిన తర్వాత ఈ 40 days మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ గొల్యాతు వచ్చి చేస్తున్నటువంటి సవాలును వింటున్నాడు. ఆ సవాలును విన్నప్పుడు దావీదు ఏ విధంగా రియాక్ట్ అయ్యాడు? అమ్మో, ఇంత పెద్ద మనిషిని వీళ్ళు ఏ విధంగా జయిస్తారు అని ఆలోచించడం లేదు. ఏమంటున్నాడు ఒక్కసారి మనం చూసుకుందాం. అదే 17వ అధ్యాయం 26వ వచనం. దావీదు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాని చంపి ఇశ్రాయేలీయుల నుండి ఈ నింద తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడుగగా. ఇక్కడ దావీదేమంటున్నాడు? ఈ సున్నతి లేని వాడు జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఎంతటి వాడు, వీనిని నేను చంపుతాను. భయపడుతూ చెప్తున్నాడా? లేదు, ధైర్యముగా చెప్తున్నాడు. ఈ సున్నతి లేనటువంటి వాడిని, దేవుని సైన్యములను, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించే ఈ బలాఢ్యుడిని నేను చంపుతాను. చంపిన వానికి ఏమైనా బహుమతి ఉందా, ఏం బహుమతి ఇస్తారు అని చెప్పి తన దగ్గర నిలిచిన వారిని అడుగుతున్నాడు. ఈ మాట నలుగురిలో ప్రాకిపోయింది. ఏమని అంటున్నారు? ఫలానా చిన్న బాలుడు గొల్యాతును చంపుతానని చెప్పేసి ఒక సవాలు విసురుతున్నాడు అని చెప్పి నలుగురిలో ప్రాకిపోయింది. అతను ఎంత ధైర్యంగా చెప్తే గాని ఆ నలుగురు నమ్మగలుగుతారు? అవునా కదా? ఇప్పుడు ఒక చిన్న పిల్లోడు వచ్చి నేను ఒక పెద్ద మనిషిని చంపుతానంటే నమ్మగలుగుతారా? నమ్మలేరు. అసలు నీకేం జ్ఞానం ఉందని, నీకేం తెలివి ఉందని, నువ్వెందుకు ఇంత చిన్నోడివి, ఎంతెంత పెద్ద పెద్ద మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి తిరస్కరిస్తాడు. ఇక్కడ దావీదు పెద్దన్న అయినటువంటి ఏలీయాబు కూడా దావీదును తిరస్కరిస్తున్నాడు. నువ్వు అసలు ఇక్కడికి ఎందుకు వచ్చినావు? యుద్ధాన్ని చూడడానికి నువ్వు వచ్చినవా? నీ గర్వపు మనసు నాకు తెలుసు. నువ్వు ఫస్ట్ వెళ్ళి నీ గొర్రెలను నువ్వు జాగ్రత్తగా చూసుకోపో అని చెప్పి తన అన్న అయినటువంటి ఏలీయాబు తిరస్కరిస్తున్నాడు. ఆ టైంలో ఈ దావీదు అన్నటువంటి మాటలు ఎవరో ఒకరు వెళ్ళి సౌలుకు తెలియజేసినప్పుడు సౌలుతో దావీదు ఏ విధంగా మాట్లాడుతున్నాడో ఒకసారి చూసుకుందాము. 32 నుండి 35 వరకు చదువుకుందాం. ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును కృంగ నిమిత్తము లేదు, మీ దాసుడనైన నేను
వానితో పోట్లాడుదునని దావీదు సౌలుతో అనగా, సౌలు ఈ ఫిలిష్తీయుని ఎదుర్కొని వానితో పోట్లాడుటకు నీకు బలము చాలదు, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాస్యము చేసిన వాడని దావీదుతో అనెను. అందుకు దావీదు సౌలుతో ఇట్లనెను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండా సింహమును ఎలుగుబంటియును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. ఇక్కడ ఒక సన్నివేశాన్ని దావీదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అదేంటి అంటే, రాజా మీరు భయపడాల్సిన అవసరం లేదు, నేను బాలుడనే, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, వాడి దగ్గర ఆయుధములు ఉన్నాయి, నా దగ్గర ఆయుధములు లేవు. నేను ఏదో యుద్ధాన్ని చూడడానికి రాలేదు కానీ నా అన్నల క్షేమ సమాచారం తెలుసుకోవడానికి వచ్చాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత నా దేవుని సైన్యములను తిరస్కరించడం చూసి నేను ఓపికగా ఉండలేకపోతున్నాను. నేను రోషముతో ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఎందుకంటే నా జీవితంలో ఒక సన్నివేశం జరిగింది. ఏంటంటే, నేను నా గొర్రెలను కాసుకుంటున్న సమయములో సింహము, ఎలుగుబంటి లేదా ఏదైనా క్రూర జంతువు వచ్చి నా గొర్రెలను చంపి తినడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నేను దాని గడ్డము పట్టుకొని దానిని చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని. చనిపోతున్నప్పుడు నేను ఒక సన్నివేశాన్ని చూడడం లేదు, ఆ గొర్రెను చంపుతున్నప్పుడు నేను బాధతో పక్కన నిలబడి చూడడం లేదు. ఆ సింహమును, ఎలుగుబంటిని చంపి దాని నోట నుండి సజీవముగా నా గొర్రెను నేను పొందుకొంటిని అని చెప్పి తన జీవితంలో జరిగినటువంటి సన్నివేశాన్ని ఈ దావీదు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. దావీదుకి ఇంత బలం ఎక్కడిది? ఆయన గొర్రెలను కాస్తున్నప్పుడు ఆయన చేతిలో ఒక దుడ్డు కర్ర మాత్రమే ఉంది. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆ గొర్రెలను కాస్తున్న సమయములో మనకందరికీ తెలుసు దావీదు గొప్ప ఆరాధన చేసేవాడు. హీస్ ఏ వర్షిప్ లీడర్, హీస్ ఏ వర్షిపర్. ఆ గొర్రెలను కాస్తున్న సమయంలో నా గొర్రెలు వాటంతట అవి మేస్తూ ఉంటాయి, నేను మాత్రము నా దేవుని స్తుతిస్తాను. ఉదయమున నా దేవుని స్తుతిస్తాను, మధ్యాహ్నమున నా దేవుని స్తుతిస్తాను, సాయంకాలమున రాత్రి జామున దినమునకు 7 మారులు నా దేవుని నేను స్తుతించాల్సిందే. ఈ విధంగా దావీదు తన వీణె పట్టుకొని దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆత్మ బలముతో నింపబడినటువంటి దావీదు ఒక చిన్న కుక్క పిల్లను చీల్చివేసినట్టు సింహమును, ఎలుగుబంటిని చీల్చివేస్తున్నాడు. ఆయుధములతో కాదు, తన చేతితో దాని గడ్డము పట్టుకొని దాన్ని చీల్చివేస్తున్నాడు. ఎవరంటే బాలుడైనటువంటి దావీదు. మనము ఎప్పుడైతే దేవుని ఆరాధిస్తామో ఈ లోకములో బలాఢ్యులకు ఉన్నటువంటి బలము కంటే అధికమైన బలము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మనం చేస్తున్నటువంటి పనిలో దేవుని ఆరాధించడం అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం. దావీదు గొర్రెలను కాస్తున్నాడు, ఆ టైంలో టైం పాస్ చేయడం లేదు. నా దేవుని నేను ఆరాధించాలి, నా దేవుని ఆత్మ బలమును నేను పొందుకోవాలి. ఎప్పుడైతే దావీదు ఆ ఎలుగుబంటిని, సింహమును చీల్చడం దేవుడు చూశాడో, దేవుడు దావీదును బట్టి సంతోషిస్తున్నాడు. తనకు అప్పగించబడినటువంటి చిన్న పనిలో నమ్మకముగా ఉన్నాడు కాబట్టి నా దేశము మీద రాజుగా ఈ దావీదును అభిషేకిస్తాను. మన కుటుంబంలో మన పిల్లల పట్ల మనం నమ్మకముగా ఉంటున్నామా? మన కుటుంబంలో దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యతలో మనం నమ్మకముగా ఉంటున్నామా? మన పిల్లలను దుష్టుడు ఎత్తుకొని పోకుండా జాగ్రత్తగా మనం కాపాడుతున్నామా? ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. దుష్టుని బంధకములో మన కుటుంబంలో ఉన్నప్పుడు, మన సంఘములో ఉన్నప్పుడు ఎంతవరకు మనం రెస్పాన్సిబుల్ తీసుకొని మనం వ్యవహరిస్తున్నాము? నిర్లక్ష్యంగా ఉంటున్నామేమో. నాకు ఇవ్వబడినటువంటి తల్లిని, నా తండ్రిని కాపాడుకోవడం నా బాధ్యత. యవ్వనస్తులు, చిన్నపిల్లలు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది.
నాకు ఇవ్వబడినటువంటి పిల్లలను నేను కాపాడుకోవడం నా బాధ్యత. తల్లిదండ్రులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది. నాకు ఇవ్వబడినటువంటి మనవలను మనవరాలను కాపాడుకోవడం, నా పిల్లలను కాపాడుకోవడం నా బాధ్యత. వృద్ధులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది. నేను వారిని పోషిస్తున్నాను కదా, వారి కోసం నేను ఆస్తిని సంపాదిస్తున్నాను కదా, వారికి బట్టలను ఇస్తున్నాను కదా, వాళ్ళకి కావాల్సిన చదువుని ఇస్తున్నాను కదా అని చెప్పి మనం అనుకోవచ్చు. జంతువులు వారి పిల్లలను అవి పోషించుకోవడం లేదా? ఆకాశ పక్షులు వాటి పిల్లలను అవి పోషించుకోవడం లేదా? ఆకాశ పక్షులు, జంతువులు వాటి పిల్లలను అవి సంరక్షించుకోవడం లేదా? కోతి తన పిల్లల్ని చంకనెత్తుకొని ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టుకి దూకుతూ ఉంటుంది. ఎందుకు అంటే సంరక్షించుకోవడం దాని బాధ్యత. స్పెషల్గా నువ్వు చేస్తున్నదేంటి, నేను చేస్తున్నదేంటి? మనం ఏ విధంగానైతే శారీరకంగా మన పిల్లల్ని మనం కాపాడుకుంటున్నామో, ఆత్మీయంగా కూడా మన పిల్లల్ని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆత్మలోకంలో జరుగుతున్నటువంటి యుద్ధములో దుష్టుడు మన కుటుంబానికి ఒక ఎరను వేసినప్పుడు, ఒక బాణమును విసిరినప్పుడు, ఆ బాణమునకు ఆపోజిట్గా 7 బాణములను మన ఆరాధన ద్వారా మనం విసరవలసినటువంటి అవసరం ఉంది. మన స్తుతి ద్వారా, మన ప్రార్థన ద్వారా, మన వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఆ దుష్టుని ఎదిరించవలసినటువంటి అవసరత ఉంది. మనం చాలాసార్లు మన పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు, లేదంటే కుటుంబంలో సమాధానం లేనప్పుడు, పిల్లలు మన మాట వినలేకపోతున్నప్పుడు నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడుతూ ఉంటాము. ఇక్కడ దావీదు గొర్రెలను బట్టి నిస్సహాయ స్థితిలో ఉండి బాధపడడం లేదు. నేను నా గొర్రెను కాపాడుకోవాలి, సజీవముగా దానిని కాపాడుకోవాలి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు దేవుని స్తుతించినప్పుడు ఏదైతే ఆత్మ బలము పొందుకున్నాడో, నీ టైంని ప్రాపర్గా యూజ్ చేసుకొని నీవు నీ దేవుని స్తుతించినప్పుడు అదే ఆత్మ బలమును నీకు అనుగ్రహిస్తాను. ఆ ఆత్మ బలముతో నీ పిల్లలను నువ్వు కాపాడుకోవాలి, నీ కుటుంబాన్ని నువ్వు కాపాడుకోవాలని చెప్పి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నిస్సహాయ స్థితిలో ఉండాల్సిన అవసరము లేదు. ఎందుకంటే మనకు సహాయము చేసే సైన్యములకు అధిపతియగు జీవము గల దేవుడు మనతో ఉన్నాడు. ఆ జీవమును మనం పొందుకోవాలి. మన సజీవుడు మనకున్నాడు. నిర్జీవ స్థితిలో మన దేవుడు లేడు. ఆయన శక్తిని మనకివ్వడానికి సిద్ధముగా ఉన్నాడు. కానీ అనేక సార్లు మనం దేవుని స్తుతించకుండా, దేవుని ఆరాధించకుండా, దేవునితో మన సమయాన్ని గడపకుండా ఆ శక్తిని మనం పొందుకోవడం లేదు. ఈ లోకంలో మనుషులను చూసి అయ్యో వీళ్ళు ఎంత బలంగా ఉన్నారు, నేను ఎందుకు బలహీనంగా ఉన్నాను అనుకుంటాం. లేదంటే వేరే విశ్వాసులను చూసి అరే వీళ్ళు ఎందుకు ఇంత బలంగా ఉన్నారు, ఆత్మీయంగా ఇంత బలంగా ఎందుకున్నారు, నేను ఎందుకు లేను అనుకుంటాం. వాళ్ళు ఎందుకు బలంగా ఉన్నారంటే వారు దేవుని స్తుతిస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని నుండి ఆ ఆత్మ బలమును వారు పొందుకుంటున్నారు. సెకండ్ థింగ్ మనం చూస్తే ఇక్కడ యుద్ధాభ్యాసము చేసినటువంటి సైనికులు ఆల్రెడీ ఎంతో మంది ఉన్నారు. యుద్ధాభ్యాసం చేసినటువంటి యుద్ధ కవచము కలిగినటువంటి సౌలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ బహు భీతి చెందుతున్నారు, బహు భయపడుతున్నారు, కృంగిపోతున్నారు. కానీ దావీదు అంటున్నాడు, నేను ఈ యుద్ధ భూమిలో నా ప్రజలకు విజయమునివ్వాలి. నేను ఈ స్థలములోకి వచ్చిందంటే ఖాళీగా వెళ్ళకూడదు. నేను ఈ స్థలముకి వచ్చిందంటే ఖచ్చితంగా నా ప్రజలకు నేను విజయమునిచ్చే ఇక్కడి నుండి బయలుదేరాలి. మనం ఈ సంఘములో ప్రవేశించిన ప్రతిసారి ఒక నిర్ణయం తీసుకొని రావాలి. నేను నా సంఘానికి నేను కొంచెమన్నా ఉపయోగకరంగా ఉండాలి. నా సంఘానికి నా ప్రార్థన ద్వారా, నేను చేస్తున్న ఈ ఆత్మీయ యుద్ధము ద్వారా కొంచెమన్నా క్షేమము కలగాలి. మనం సంఘంకి వచ్చేది సంఘానికి క్షేమాభివృద్ధి కలుగజేయడానికి. మనం ఏం నిర్ణయం తీసుకుందామంటే, నేను సంఘంలో ప్రవేశించిన తర్వాత ఒక టార్గెట్తో నేను ఇక్కడి నుంచి బయటకు వెళ్ళాలి. మనం చేస్తున్న ప్రతి పనిలో మనకి టార్గెట్ ఉంటుంది. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళు ఒక టార్గెట్ తీసుకుంటారు, నేను లాస్ అవ్వకుండా ఉండాలి, నాకు ప్రాఫిట్ రావాలి అంటే ఇంత సేల్ నేను చేయాలి అని చెప్పేసి. మనం ఆఫీస్లో పని చేస్తున్నప్పుడు మనకు ఒక టార్గెట్ ఉంటుంది. నువ్వు చేస్తున్న పనిలో ఇంత పని ఈ మంత్లో కంప్లీట్ చేయాలి, లేదంటే ఈ వీక్లో కంప్లీట్ చేయాలని చెప్పేసి ఒక టార్గెట్ ఇస్తారు. మనకు వాళ్ళు శాలరీ ఇవ్వాలి, లేదంటే ఇన్సెంటివ్ ఇవ్వాలి అంటే ఖచ్చితంగా మనం ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి. ఏం పని చేయకుండా, ఏం టార్గెట్ మనం పెట్టుకోకుండా కామ్గా వెళ్ళి వస్తే మనల్ని ఆఫీస్లో ఉంచుకుంటారా? ఉంచుకోరు. అదేవిధంగా నేను సంఘానికి వస్తున్నప్పుడు నాకంటూ ఒక టార్గెట్ ఉండాలి. నేను ఒక్కరినన్నా ఆత్మీయంగా బలపరచగలగాలి.
ఈ వీక్ నేను సంఘానికి వచ్చాను, నా పక్కనున్న వారు ఆత్మీయంగా బలహీనంగా ఉన్నారేమో, వారి కోసం నేను ఈరోజు ప్రార్థన చేస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత నా పక్కన ఎవరు కూర్చున్నారో వారి పేరును నేను ప్రతిరోజు నా నోటితో పలుకుతూ నేను ప్రార్థన చేస్తాను. ఈ టార్గెట్ ఎప్పుడైతే మనం తీసుకుంటామో, సంఘంలో దాదాపు 100 మంది ఉన్నారు అనుకుందాం. ఈ సంఘంలో ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా వారిని బలపరుస్తాడు కదా, బలపరుస్తాడా లేదా? దాని ద్వారా మనము ఆత్మీయంగా ఎదుగుతాము, మన పక్కనున్న వారు కూడా ఆత్మీయంగా ఎదుగుతారు. ఈ వారం నేను కంటిన్యూస్గా నా పక్కన కూర్చున్న వారెవరో గుర్తుపెట్టుకొని ప్రార్థన చేస్తాను. నెక్స్ట్ వీక్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ వారం లాస్ట్ వీక్ ఎవరి కోసం అయితే నేను ప్రార్థన చేస్తున్నానో వారి కోసం కంటిన్యూ చేస్తూ ఈ వీక్ ఇంకొకరిని సెలెక్ట్ చేసుకుంటాను, వారి కోసం మళ్ళీ ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే మనం ఒక టార్గెట్ తోటి ఒక్కొక్కరి కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తామో, నాకు తెలిసి వితిన్ 6 months మనం అందరం పర్ఫెక్ట్ అయిపోతాం. మనం చేయవలసినటువంటి ప్రార్థన, దేవా నా సంఘాన్ని కాపాడు, నా దైవజనుని కాపాడు, తన కుటుంబాన్ని కాపాడు, ఇది కాదు. నాకంటూ ఒక టార్గెట్ ఉండాలి. ఎప్పుడైతే మనం ఒకరిని స్పెసిఫిక్గా తీసుకొని ప్రార్థన చేస్తూ ఉంటామో, వారు ఆత్మీయంగా బలపడినప్పుడు వారితో పాటు మనకు కూడా విశ్వాసం పెరుగుతుంది. దావీదుకి ఎందుకంత విశ్వాసం పెరిగింది? నేను ఆ సింహాన్ని, ఎలుగుబంటిని దేవుని ఆత్మ ద్వారా ఒక చిన్న కుక్క పిల్లని చీల్చివేసినాను. ఈ బలాఢ్యుడు ఎంత బలాఢ్యుడైతే నాకంటే, నేను ఖచ్చితంగా ఈ మనిషిని చంపేసి నా సైన్యమును నేను కాపాడుకుంటాను. యుద్ధ భూమిలో ప్రవేశించిన తర్వాత యుద్ధం చేసేవారు నేను 1 minute రెస్ట్ తీసుకుంటానంటే ఎలా ఉంటుంది? ఆ 1 minuteలో దుష్టుడు బాణమును విసిరితే మన ప్రాణం పోతుంది, అవునా కదా? ఆర్మీలో పనిచేసే వాళ్ళని ఒకసారి వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం అడిగితే, మీరు నిద్రపోతారా అంటే, మేము నిద్రపోయినప్పుడు మా కోసం కాపలా కాసేవారు ఇంకొకరు ఉన్నారని చెప్తారు, అవునా కదా? ఒక 100 members ఒక దగ్గర ఉంటే 10 members నిద్రపోతున్నప్పుడు 90 members ఖచ్చితంగా కాపలా ఉంటారు. అట్లా వాళ్ళ షిఫ్ట్స్ని మార్చుకుంటూ జాగ్రత్తగా మన దేశాన్ని వారు కాపాడుతున్నారు. ఈ యుద్ధ భూమిలో, ఆత్మీయ యుద్ధములో మనము పని చేస్తున్నప్పుడు, అందరము రెస్ట్ తీసుకుంటున్నప్పుడు దుష్టుడు బాణములను విసురుతాడు. అందుకే చాలా మంది అంటుంటారు, నైట్ 12 to 3 టైంలో అపవాది కార్యములు ఎక్కువ జరుగుతూ ఉంటాయి అని చెప్పేసి అంటారు. దుష్టుని కార్యములు ఎక్కువ జరుగుతాయి అని చెప్పేసి అంటారు. ఎందుకు ఆ టైంలో జరుగుతాయి అంటే, ఆ టైంలో ఎవ్వరం ప్రార్థన చేయం, అందరం రెస్ట్ తీసుకుంటూ ఉంటాము. మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, నా ఆత్మీయులు వారి వర్క్లో బిజీగా ఉన్నారేమో, వీరి కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేస్తాను, ఈ యుద్ధ భూమిలో వీరి కోసం నేను యుద్ధము చేస్తానన్న నిర్ణయం తీసుకోవాలి. లేదంటే నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నానేమో, నా ఆత్మీయులందరూ నిద్రలో ఉన్నారు, ఎవ్వరు యుద్ధం చేయడం లేదు, ఈ అపవాదితో పోరాడడం లేదు, వీరి తరపున నేను యుద్ధం చేస్తాను అన్న నిర్ణయం తీసుకోవాలి. ఖచ్చితంగా మన పోర్షన్ మనం కంప్లీట్ చేయవలసిందే, మనం యుద్ధము చేయవలసిందే, మన ప్రజలను మనం కాపాడుకోవాల్సిందే. దేవుడు వేరే వారి కోసం ప్రార్థన చేసినప్పుడు వారిని ఆశీర్వదిస్తాడు, వారికంటే అధికంగా ప్రార్థన చేసిన వారిని ఆశీర్వదిస్తాడు. ఇక్కడ దావీదు యుద్ధం చేసినప్పుడు దావీదుకు అధికమైన బహుమానం వచ్చింది, ఎందుకంటే ధైర్యముగా ముందుకు వెళ్ళాడు. నేను ఈ యుద్ధములో నేను ఒక సైనికునిగా నేనున్నాను, నేను విశ్రమించడానికి వీలు లేదు. హౌస్ వైఫ్స్ ఏం నిర్ణయం తీసుకోవాలి? అరే, ఈ టైంలో నా హస్బెండ్ తన పనిలో తనున్నాడు, నా చర్చ్ మెంబర్స్ అందరూ వారి పనిలో వారున్నారు, ఈరోజు నేను వారి కోసం ప్రార్థన చేయాలి. మనకు గుర్తున్న వారి కోసం మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. ఇది మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ప్రతి ఒక్కరం ఈ నిర్ణయం ఓన్గా మనం ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో, అప్పుడు దేవుడు మన ప్రార్థనను బట్టి వేరే వారిని బలపరుస్తాడు, మన ప్రార్థనను బట్టి మన సంఘాన్ని ఎదిగిస్తాడు, మన ప్రార్థనను బట్టి మన కుటుంబాన్ని ఎదిగిస్తాడు, మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, మన పిల్లలను ఆశీర్వదిస్తాడు. మనము ఓన్గా ముందుకొచ్చి తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది. ఇక్కడ అనుకుంటున్నారు సైనికులందరూ ఎవరో వెళ్ళి యుద్ధం చేస్తారులే అని చెప్పి. సౌలు కూడా అనుకుంటున్నాడు వేరే ఎవరైనా ఒకరు వస్తారేమో అని చెప్పి తన డేరాలో కూర్చొని వెయిట్ చేస్తున్నాడు. కానీ దావీదు అనుకుంటున్నాడు, వేరే ఎవరో కాదు, నేను వెళ్ళి నా ప్రజల కోసం యుద్ధం చేయాలి, ఈ పోరాటంలో నా ప్రజలకు నేను గెలుపునివ్వాలి. ఈరోజు ఇంతమంది మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏంటంటే, నా సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తారులే అని చెప్పి మనం నిర్లక్ష్యంగా ఉండడం కాదు. నా సంఘం కోసం నా సేవకుడు ప్రార్థన చేస్తాడులే, వేరే సంఘంలో ఎవరైనా ప్రార్థన చేస్తారులే అని చెప్పి నిర్లక్ష్యంగా ఉండడం కాదు. నా వంతు కృషిగా నా ప్రార్థన నేను చేయాలి.
నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి ఏవేవో ప్రేయర్ టవర్స్కి కాల్ చేసి మనం చెప్తూ ఉంటాము. టీవీలో కనిపించిన, యూట్యూబ్లో కనిపించిన ప్రతి నెంబర్కి కాల్ చేసి చెప్తూ ఉంటాము. సేవకునికి కాల్ చేసి చెప్తూ ఉంటాము, సేవకురాలకి కాల్ చేసి చెప్తూ ఉంటాము. కాదు, ఫస్ట్ నా కుటుంబం కోసం నేను ప్రార్థన చేసిన తరువాతనే ఫోన్ కాల్ నేను చేయాలి. అది మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. మన కుటుంబం మీద మనకున్నంత భారం వేరే వారికి ఎవ్వరికీ ఉండదు, ఎంత గొప్ప సేవకుడైనా. మన కుటుంబం మీద మనం కార్చిన కన్నీరు వేరే ఎవ్వరు కార్చలేరు, ఎందుకంటే ఆ భారం దేవుడు మనకిచ్చిండు. అక్కడ దావీదు గొర్రెను సింహం వచ్చి చంపుతున్నప్పుడు వేరే గొర్రెల కాపరిని పిలవడం లేదు. నా గొర్రెను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఈరోజు మనం అనుకుంటాం, అరే దావీదు లాగా నేను హెచ్చించబడాలి, జోసెఫ్ లాగా హెచ్చించబడాలి, దానియేలు లాగా హెచ్చించబడాలి. వాళ్ళకున్నటువంటి రెస్పాన్సిబిలిటీని వాళ్ళు ఫుల్ఫిల్ చేశారు. మన కుటుంబం మీద మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది. నేను ఒక సంఘానికి ఇన్ని సంవత్సరాల నుంచి వస్తున్నానంటే నా సంఘం మీద నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. ఆ రెస్పాన్సిబిలిటీ నేను చేయాలి, అది నా బాధ్యత. ఈరోజు దేవుడు మన బాధ్యతను మనకు గుర్తు చేస్తున్నాడు. ప్రార్థన లేకుండా నిర్లక్ష్యంగా ఉండి ఏదో సంఘానికి వస్తున్నాను పోతున్నాను అంటే నిజమైన సైనికుడివి నీవు కాదు, నిజమైన సైనికురాలిని నేను కాదు. ఒక సైనికుడిగా మనం యుద్ధ భూమిలో ప్రవేశించామంటే ఈ ఆత్మీయ లోకంలో జరుగుతున్నటువంటి యుద్ధము చేయవలసిందే, విజయమును పొందుకోవాల్సిందే. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇంకొకటి మనం చూసుకుందాం. సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 40వ వచనంలో, తన కర్ర చేత పట్టుకొని ఏటి లోయలో నుండి 5 నున్నని రాళ్లను ఏరుకొని తన యొద్దనున్న చిక్కములో నుంచుకొని బడిసెల చేత పట్టుకొని ఆ ఫిలిష్తీయుని చేరువకు పోయెను. ఇక్కడ దావీదు ఏం చేస్తున్నాడు? అందరు ఏం చేస్తున్నారు? సౌలు ఏం చేస్తున్నాడు? గొల్యాతు ధరించుకున్నటువంటి యుద్ధ కవచము చూసి భయపడుతున్నారు. కానీ దావీదు చిన్నపిల్లోడు, పాపం చిన్నపిల్లలాగానే ఆలోచిస్తాడు. చిన్నపిల్లలకి ఏం నచ్చుతాయి? చిన్న చిన్న రాళ్లతోటి లేదంటే గోళీలతోటి ఆడుకోవడం నచ్చుతాయి కదా. ఇక్కడ కూడా దావీదు అదే చేస్తున్నాడు. ఒక వడిసెల చేత పట్టుకొని ఏటి దగ్గరికి వెళ్ళి చిన్న చిన్న రాళ్లను ఏరుకొని గొల్యాతుతో యుద్ధం చేయడానికి వెళ్తున్నాడు. ఆయుధములు కావాలి ఒక బలాఢ్యుని ఎదిరించాలంటే. రాళ్లతో ఏం చేస్తాడు? చిన్నపిల్లడి లాగానే ఆలోచిస్తున్నాడు, చాలా ఫూలిష్గా ఆలోచిస్తున్నాడు అని మనం అనుకుంటాం. దావీదు అనుకుంటున్నాడు గొల్యాతును చూసినప్పుడు ఎందుకంత విశ్వాసంతో ముందుకొచ్చాడంటే, దావీదు అందరూ ఆలోచిస్తున్నటువంటి విధానం వేరు, అందరూ గొల్యాతును చూస్తున్నటువంటి విధానం వేరు, దావీదు గొల్యాతును చూస్తున్నటువంటి విధానం వేరు. అందరూ ఆలోచిస్తున్నారు, అమ్మో 10 feet హైట్ ఉన్నారు, ఇంకా అతని దగ్గర ఇన్ని ఆయుధములు ఉన్నాయి, యుద్ధ కవచం ఉంది. కానీ దావీదు అనుకుంటున్నాడు, ఈ గొల్యాతుగాడు ఇంత పెద్దగా పెరిగిండు కానీ వాడి మైండ్లో కొంచెం కూడా ఆలోచన లేదు. ఎందుకు అంటే యుద్ధ కవచం ధరించుకున్నాడు, కాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు, చేతులను ప్రొటెక్ట్ చేసుకుంటున్నాడు, కానీ తన నొసటి దగ్గర ఎలాంటి కవచం లేకుండా ఉన్నాడు. అది దావీదు ఆత్మలో గుర్తించగలిగాడు. నవ్వుకుంటున్నాడు గొల్యాతును ఫస్ట్ టైం చూసినప్పుడు, అరే ఇంత ఫూలిష్ పర్సన్ ఎందుకు యుద్ధం చేయడానికి వచ్చాడని చెప్పి. అందుకే నేను ఆ గొల్యాతును ఎదిరించడానికి నాకు ఆయుధములు అవసరం లేదు, ఈ చిన్న రాళ్ళు, గులక రాళ్ళు నాకు చాలు. ఈ గులక రాళ్ళని నేను ఫాస్ట్గా గొల్యాతు నుదిటి పైన కొట్టినప్పుడు వాడు కింద పడిపోతాడు. అప్పుడు వాడి ఆయుధములతో వాడినే చంపేస్తాను. ఆత్మలోకంలో జరుగుతున్నటువంటి యుద్ధము ఆల్రెడీ దావీదు చూస్తున్నాడు. ఈరోజు మన శత్రువు ఎంత బలాఢ్యుడో మనం చూడవలసిన అవసరం లేదు. మన శత్రువుకు ఉన్నటువంటి వీక్నెస్ ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ వీక్నెస్ తెలుసుకున్నప్పుడు విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళగలుగుతాము. అందరు ఆలోచించినట్టు నేను ఆలోచించకూడదు. అరే నాకు ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నేను కృంగిపోకూడదు. దానికి సొల్యూషన్ ఎక్కడుందో మనం వెతకగలగాలి. అరే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నాకు హెల్త్ ప్రాబ్లం ఉంది, నేను ఇన్ని టాబ్లెట్స్ రోజు వేసుకుంటున్నాను, నా కుటుంబంలో సమాధానం లేదు, నేను ఎన్ని సంవత్సరాలు సంఘానికి వెళ్తున్నా నాకేం రిజల్ట్ లేదు అని చెప్పి అందరూ భయపడినట్టు, అందరూ కృంగిపోతున్నట్టు నీవు కృంగిపోకూడదు. దానికి సొల్యూషన్ ఎక్కడుందో మనం తెలుసుకోవాలి. అది ఎలా తెలుస్తుంది అంటే, మనం దేవుని సహాయంను తీసుకుంటున్నప్పుడు దేవుడు మనకి ప్రాబ్లంను చూపించాడు, దాని సొల్యూషన్ని కరెక్ట్గా చూపిస్తాడు. ఆ సొల్యూషన్ మనం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళి ఆ యుద్ధములో, ఆ సమస్యలలో మనం విజయమును పొందుకుంటాము.
ఈ ఫూలిష్గా దావీదు వెళ్ళినట్టు అనిపిస్తుంది. ఆత్మలోకంలో మనం చేసే పనులు కూడా వేరే వారికి ఫూలిష్గా అనిపిస్తుండొచ్చు. అరే వీరు దేవుణ్ణి స్తుతించడం ద్వారా వీరి టైం వేస్ట్ అవుతుంది, వీరేం పొందుకుంటారని చెప్పి మిగతా వాళ్ళు అనుకోవచ్చు. వీరు వాక్యం చదవడం ద్వారా వీరి టైం వేస్ట్ అవుతుంది, సంఘానికి ఇన్ని గంటలు వెళ్ళడం ద్వారా వీరి టైం వేస్ట్ అవుతుంది, వీరేం పని చేస్తారని చెప్పి అందరూ అనుకోవచ్చు. కానీ దేవుడు మిగతా వారి కంటే అత్యధికమైన బలమును మనకు అనుగ్రహిస్తాడు, అత్యధికమైన విజయమును మనకు అనుగ్రహిస్తాడు. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఇంకా ఏ విధంగా చంపాడో ఒక్కసారి మనం చూసుకుందాం. ఇక్కడ గొల్యాత్ అంటున్నాడు దావీదు తోటి, ఒక కర్రను తీసుకొని నా మీదకి వస్తున్నావు, నేనేమన్నా కుక్కనా? గొర్రెల కాపరి దగ్గర ఏముంటుంది? కర్ర తప్ప కర్రనే ఉంటుంది, ఆయుధములు గొర్రెల కాపరి దగ్గర ఉండవు. అప్పుడు దావీదు అంటున్నాడు 45th verse, దావీదు, నీవు కత్తియు ఈటెయు బల్లెమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరట నేను నీ మీదికి వచ్చుచున్నాను. ఇక్కడ దావీదు ఒక కర్ర మాత్రమే పట్టుకొని వస్తలేడు, కానీ యెహోవా పేరట, జీవము గల సైన్యములకు అధిపతియగు యెహోవా పేరును బట్టి ముందుకు వెళ్తున్నాడు. దావీదుకు తెలుసు ఈ యుద్ధం నేను చేయవలసిన అవసరం లేదు, ఒక చిన్న రాయి విసిరి నేను పక్కన నిలబడితే చాలు, ఈ యుద్ధము దేవుడు చేస్తాడు అని చెప్పి దావీదుకు తెలుసు. అందుకే దావీదు అంటున్నాడు, యుద్ధము నేను చేయాల్సిన అవసరం లేదు, యుద్ధము యెహోవాదే, నేను యుద్ధ భూమిలో సంతోషంగా నిలబడితే చాలు. మనం ఎప్పుడైతే కృంగిపోతామో ఇంకా కృంగుదల ఎక్కువైపోతుంది, ఇంకా భయం ఎక్కువైపోతుంది. మనం భయపడాల్సిన అవసరము లేదు. యుద్ధ భూమిలో మనం ప్రవేశించిన తర్వాత ఏ విధముగా యుద్ధము చేయాలో దేవుడు నడిపిస్తాడు, దేవుడు ఆ యుద్ధాన్ని చేస్తాడు. నేను చేయవలసినటువంటి పని లేదు. ఈరోజు దావీదు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కొంచెం రెస్పాన్సిబుల్ తీసుకొని ముందుకు మనం వెళ్తే దాని తర్వాత దేవుడు యుద్ధం చేసేస్తాడు. కానీ ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ఆ నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దావీదు ఒక చిన్న నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తున్నాడు, గొప్ప విజయంను పొందుకొని బయటకు వస్తున్నాడు. సమ్టైమ్స్ మనం ఏం చేస్తామంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకోవడానికి కూడా, ప్రార్థన చేయడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము, ప్రార్థనకు వెళ్ళడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము. కొంతసేపు ప్రార్థన చేయడానికి కూడా, అరే నాకు వేరే పని ఉంది కదా. మనకి పనులు ఎప్పుడు గుర్తురావు, కానీ ఖాళీ కూర్చున్నప్పుడు మనకు పనులు గుర్తురావు, కానీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మాత్రం అనేక పనులు గుర్తొస్తుంటాయి. అరే ఆ ఇల్లు ఉడవాలి, బాసనలు తోమాలి, పిల్లలకి వంట చేయాలి, లేట్ అయిపోతుంది. ఎందుకంటే దుష్టుడు మనల్ని ప్రార్థన చేయకుండా ఆపివేస్తాడు. ఎప్పుడైతే మనం ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తామో, మన రెస్పాన్సిబిలిటీని మనం గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడైతే వ్యవహరిస్తూ ఉంటామో తర్వాత మొత్తం దేవుడే జరిగిస్తాడు. ఆ ఫస్ట్ స్టెప్ తీసుకోవాల్సినటువంటి అవసరత మాత్రం మన చేతిలో ఉంది. ఆ ఫస్ట్ స్టెప్ మనం తీసుకుందాం, ఒక నిర్ణయం మనం తీసుకుందాం. నా ప్రజల తరపున నేను ఈరోజు యుద్ధం చేయాలి, ఈరోజే కాదు ప్రతిరోజు నేను యుద్ధం చేయాలి, నా ప్రజలను నేను కాపాడాలి. ఎలా కాపాడుతానంటే నా ప్రార్థన ద్వారా నా ప్రజలను నేను కాపాడుతాను. నా ప్రార్థన ద్వారా నా ప్రజలకు ఒక కంచెను నేను వేస్తాను. యోబు తన పిల్లల చుట్టూ తన ప్రార్థన ద్వారా కంచెను వేస్తున్నాడు. ఈరోజు నా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకు, నా కుటుంబంలో ఉన్నటువంటి నా బిడ్డలకు, నా కుటుంబానికి, నా కుటుంబ యజమానునికి నేను కంచెను వేస్తాను. ఆత్మీయంగా మన కుటుంబాన్ని బలపరుచుకోవడం మన చేతిలో ఉంది. ఎవరో వచ్చి మనకు సహాయం చేయరు, ఎవరో వచ్చి మనల్ని బలపరచరు. ఎవరు బలపరిచినా అది కొంతకాలమే ఉంటుంది. ఎప్పుడైతే మనం ఒక నిర్ణయాన్ని తీసుకొని మన కుటుంబాన్ని మనం పైకి ఎత్తుకోవడం స్టార్ట్ చేస్తామో, ప్రార్థనలో మన కుటుంబాన్ని మనం పైకి లేపుతూ ఉంటామో, కొద్దిగా మనం స్టార్ట్ చేసినప్పుడు మనకి ఇంకా అధికమైన విశ్వాసం పెరుగుతుంది, ఇంకా మనం ముందుకు వెళ్ళగలుగుతాము. ఒక స్టెప్ మనం వెనక్కి వేసినామంటే మళ్ళీ ముందుకు సాగడం చాలా టైం పడుతుంది. కానీ ఒక్క స్టెప్ ముందుకు వేసామంటే అదే ఫ్లోలో మనం సాగిపోతూ ఉంటాము. ఆత్మీయంగా మనం ముందుకు వెళ్తున్నప్పుడు అనేక సార్లు అప్ అండ్ డౌన్ అవుతున్నాం. ఒకసారి డౌన్ అయినాం కదా అని చెప్పి కూర్చొని కృంగిపోవాల్సిన అవసరం లేదు. నేను ఒక్క స్టెప్ ముందుకు వేస్తాను, నా దేవుడు నా చేయి పట్టుకొని అనేక స్టెప్స్ ముందుకు నడిపిస్తూ ఉంటాడు. ఈ నిర్ణయం తీసుకొని, అరే ఈరోజు నేను ప్రార్థన చేయడం లేదు కదా, నేను రోజు ప్రార్థన చేయడం లేదు కదా అని చెప్పేసి బాధపడుతూ ఉంటాం. దేవా నాకు సహాయం చేయని చెప్పి అడుగుతూ ఉంటాము. కానీ ఈరోజు నేను పడుకునే ముందు ఖచ్చితంగా నేను ప్రార్థన చేయాలి, ప్రార్థన చేస్తేనే నేను పడుకోవాలని చెప్పి ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటామో, దేవుడు ఆత్మబలంతో నింపినప్పుడు నెక్స్ట్ డే మనం ఖచ్చితంగా మనము ప్రార్థన చేయగలుగుతాం. ఇంకోటి మనం చూసుకుందాం, ఈ దావీదుకు ఇంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు అంటే దావీదును
ముందుకు ప్రోత్సహించడానికి ఇంకొక ప్రార్థనా వీరుడు కూడా ఉన్నాడు. ఆయన ఎవరు? సమూయేలు ప్రవక్త. సమూయేలు ప్రవక్త గురించి ఒకసారి మనం చూసుకుందాం. ఈ దావీదు స్టార్టింగ్ గొర్రెల కాపరిగా ఉన్నాడు, కానీ ఇశ్రాయేలీయులకు రాజుగా ఎవరున్నారు? సౌలు ఉన్నాడు. కానీ సౌలును దేవుడు ఎన్నుకున్నప్పటికీ సౌలు దేవునికి నమ్మకముగా జీవించలేదు, దేవుడు చెప్పిన మాట ప్రకారము చేయలేదు. ఆ టైంలో సమూయేలు ఏం చేస్తున్నాడో ఒకసారి మనం చూసుకుందాం. ఇదే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం. సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయెను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపపడుచున్నాను. అందుకు సమూయేలు కోపావేశుడై రాత్రి అంతా యెహోవాకు మొర్రపెట్టుచుండెను. ఇక్కడ సౌలు గురించి సమూయేలు తోటి దేవుడు ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏమనంటే, సౌలు నన్ను అనుసరింపగా వెనుక తీసి నా ఆజ్ఞలను గైకొనకపోయేను కనుక అతనిని రాజుగా నిర్ణయించినందుకు నేను పశ్చాత్తాపడుతున్నాను. ఒక భారమైన హృదయముతో దేవుడు సమూయేలుకి ఒక మాట దేవుడు చెప్తున్నాడు. నా హృదయము బాధపడుతుంది నేను సౌలును రాజుగా నియమించినందుకు అని చెప్పగానే సౌలు బాధపడుతూ కామ్గా ఉన్నాడా? కోపం వచ్చింది సమూయేలుకి. మనకు అవసరమైన విషయాలలో కోపం రాదు, అనవసరమైన విషయాలలో అధికమైన కోపం వస్తుంది. ఇక్కడ ఒక రాజు దేశాన్ని న్యాయముగా పరిపాలించవలసినటువంటి రాజు, దేవుని ఆజ్ఞలను గైకొనవలసినటువంటి రాజు దేవుని సన్నిధి నుండి తొలగిపోయినప్పుడు ఒక దైవజనునికి, ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి బిడ్డకు కోపం వస్తుంది. ఈ రోజు నీకు ఏ విషయంలో కోపం వస్తుంది? ఆ కోపంతో ఏం చేస్తున్నాడు? రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. మనకు కోపం రావాల్సింది మన దేశంలో అన్యాయం జరుగుతున్నప్పుడు మనకు కోపం రావాలి. ఆ అన్యాయం జరుగుతున్నప్పుడు మనం పౌరుషంతో, కోపంతో ప్రార్థన చేయాలి. ఈరోజు మన దేశాన్ని పరిపాలించే వారు ఎంతమంది న్యాయంగా పరిపాలిస్తున్నారు? మనం ఎంత కోపం తెచ్చుకుంటున్నాం? అసలు మనం పట్టించుకోవడం లేదు, నిర్లక్ష్యంగా ఉంటున్నాం. సమూయేలు నిర్లక్ష్యంగా ఉండడం లేదు. ఒక దేవుని ఆత్మ కలిగినటువంటి దావీదు బయటకు రావడానికి కారణం ఎవరంటే సమూయేలు యొక్క ప్రార్థనా జీవితం. ఇంకా మనం బైబిల్లో చూసుకుంటే 16వ అధ్యాయం 1వ వచనంలో, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంత కాలము దుఃఖింతువు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, సమూయేలు తోటి దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఇంకా ఎందుకు దుఃఖపడుతున్నావు? ఎందుకంటే ఆ దుఃఖముతో సమూయేలు కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తున్నాడు. నా దేశాన్ని పరిపాలించడానికి ఒక న్యాయమైన అధికారి నా దేశానికి కావాలి, న్యాయంగా పరిపాలించే రాజు నా దేశానికి కావాలి, నా దేశ ప్రజలను న్యాయమైన మార్గములో నడిపించాలి, నా దేశ ప్రజలను నా దేవుని మార్గంలో నడిపించాలని చెప్పి కన్నీరు కారుస్తూ దుఃఖముతో సమూయేలు ప్రార్థన చేస్తున్నాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలమే దావీదు ఆత్మచేత నింపబడము, దావీదు దేవుని జనాంగము మీద ఒక రాజుగా సింహాసనంను అధిష్ఠించడము. ఈరోజు మన దేశం గురించి ప్రార్థించవలసినటువంటి బాధ్యత ఎవరి మీదనూ కాదు, మన మీద ఉంది. సమూయేలు వలె భారముతో మనం ప్రార్థన చేయాలి, దుఃఖాక్రాంతులై ప్రార్థన చేయాలి. ఈరోజు గవర్నమెంట్స్ ఏవైతే మన కోసం రిలీజ్ చేసినటువంటి మనీలో అట్లీస్ట్ 10% అయినా మనకి రీచ్ అవ్వడం లేదు. మొత్తం మధ్యలోనే అన్యాయంగా వెళ్ళిపోతుంది. ఈరోజు మనల్ని పరిపాలించే ఆ నాయకులు ఎవరైతే ఉన్నారో ఆల్మోస్ట్ 90 to 95% క్రైమ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళే, అవునా కదా? వారందరి కోసం మనం ప్రార్థన చేయవలసినటువంటి అవసరం ఉంది. మనము ఇప్పుడే ఇంత దీనమైన పరిస్థితిలో ఉన్నామంటే మన నెక్స్ట్ జనరేషన్ ఖచ్చితంగా ఇంకా దీనమైన పరిస్థితికి వెళ్తుంది. అలా దిగజారిపోకుండా ఉండడానికి న్యాయమైన అధికారులు మన దేశాన్ని పరిపాలించాలి అంటే మనం ప్రార్థన చేయాలి. ఈ దేశంలో మనల్ని పుట్టించింది మన దేశాన్ని సన్మార్గంలో నడిపించడానికి. చాలాసార్లు మనం దేవుని క్వశ్చన్ వేస్తాం, దేవా నన్ను నీ కుటుంబంలో ఎందుకు పుట్టించినావు, లేదంటే ఈ ఏరియాలో ఎందుకు పుట్టించినావు, లేదంటే ఈ దేశంలో ఎందుకు పుట్టించినావు అని చెప్పి. ఎందుకంటే నీ ప్రార్థన నీ దేశానికి, నీ కుటుంబానికి, నీ సంఘానికి అవసరమై ఉన్నది. అందుకే దేవుడు మనల్ని ఈ దేశంలో పుట్టించాడు. సమూయేలు కన్నీటితోటి ప్రార్థన చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. నా దేశాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది.
సమూయేలు అనుకోవడం లేదు, నేను జీవించిన రోజులు నేను న్యాయంగా నా ప్రజలను నడిపించిన, ఇప్పుడు నేను ముసలం అయిపోయినా, నేను చనిపోయిన తర్వాత నాకు అవసరం లేదని నిర్లక్ష్యంగా ఉండడం లేదు. నేను ఏ విధంగానైతే న్యాయంగా నా దేవుని మార్గంలో నా ప్రజలను నడిపించానో నా తర్వాత వచ్చే తరము కూడా ఖచ్చితంగా నడిపించాలి. ఆ విధంగా నడిపించాలంటే నా ప్రార్థన అవసరమై ఉన్నది. నిర్లక్ష్యమైన వైఖరి పనికి రాదని చెప్పి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. దావీదు రెస్పాన్సిబిలిటీ గురించి ఈ రోజు మనం చూసుకున్నాం. ఇప్పుడు సమూయేలు రెస్పాన్సిబిలిటీ గురించి మనం చూసుకుంటున్నాం. మన రక్త సంబంధులు నశించిపోతున్నప్పుడు మనం ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటున్నామేమో. మన కుటుంబంలో మన మాట వినకుండా వాళ్ళు దేవుని మార్గం నుంచి దూరం అవుతున్నప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ గా ఉంటున్నామేమో. కోపం తెచ్చుకోవాలి, కంటిన్యూస్ గా ప్రార్థన చేయాలి. మన ప్రార్థన ఎప్పుడు వ్యర్థముగా పోదు. దావీదును చంపడానికి సౌలు ఎన్నో ప్రయత్నాలు చేశాడు, అన్ని విఫలమయ్యాయి. ఎందుకంటే సమూయేలు ప్రార్థన దావీదుకు ఒక ప్రొటెక్షన్ గా ఉంది. దేవుని కాపుదల దావీదు చుట్టూ ఉంది. ఈరోజు మనం చేస్తున్నటువంటి ప్రార్థన ఖచ్చితంగా మన సంఘానికి, మన పిల్లలకు, మన దేశానికి కూడా కాపుదలగా ఉంటుంది. మనం ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక టార్గెట్ మనం పెట్టుకుందాం. ఏదో నా దేశాన్ని కాపాడు, నా దేశాన్ని ఇట్లా చేయి అట్లా చేయి, అలా కాదు. నేను ఒక టార్గెట్ పెట్టుకోవాలి. ఈ రోజు నేను ఈ ఏరియా కోసం ప్రార్థన చేయాలి, లేదంటే ఈ స్టేట్ కోసం ప్రార్థన చేయాలి, ఈ డిస్ట్రిక్ట్ కోసం ప్రార్థన చేయాలి, రేపు ఇంకొక డిస్ట్రిక్ట్ కోసం ప్రార్థన చేయాలి, లేదంటే ఒక 1 month మొత్తం ఒక డిస్ట్రిక్ట్ కోసం కంటిన్యూస్ గా నేను ప్రార్థన చేస్తాను. నెక్స్ట్ మంత్ ఇంకొక డిస్ట్రిక్ట్ ని నేను యాడ్ చేసుకొని ఈ 2 డిస్ట్రిక్ట్స్ కోసం నేను కంటిన్యూస్ గా ప్రార్థన చేస్తాను. ఆ నెక్స్ట్ మంత్ ఇంకొక డిస్ట్రిక్ట్ యాడ్ చేసుకొని ఈ 3 డిస్ట్రిక్ట్స్ కోసం ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. కొన్ని రోజులు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత కొన్ని స్టేట్స్ కోసం ప్రార్థన చేయడం స్టార్ట్ చేయాలి. ఇట్లా ఒక టార్గెట్ ని పెట్టుకొని మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మన ప్రార్థన ఎప్పుడు విఫలము కాదు. దావీదుని చూస్తున్నప్పుడు తన అన్నలు అనుకున్నారు, అనేక మంది అక్కడ కూర్చున్న వారు అనుకున్నారు, అక్కడ యుద్ధ భూమిలో ఉన్నవారు అనుకున్నారు, ఈ చిన్న పిల్లోడి వల్ల మాకు అపజయం వస్తుందేమో, మేము ఆ ఫిలిస్తీయులకు బానిసలుగా వెళ్తామేమో అని చెప్పి అనుకున్నారు. కానీ రోషముతో దావీదు వెళ్ళాడు, విజయమును పొందుకొని వచ్చాడు. ఈ రోజు మనకు అనిపించవచ్చు, అరే నా ప్రార్థనలో ఏం శక్తి ఉంది, నేను ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది, నా ప్రార్థన దేశాన్ని ఏ విధంగా కదిలించగలుగుతుంది, నా ప్రార్థన నా సంఘాన్ని ఏ విధంగా బలపరచగలుగుతుంది అని చెప్పి మనం అనుకుంటుండొచ్చు. ఇన్ని సంవత్సరాలు నేను ప్రార్థన చేసినా నాకు అద్భుతం జరగలేదు, లేదంటే నేను ఈ విషయంలో ఇంత ప్రార్థన చేసినా అద్భుతం జరగలేదని చెప్పి మనకు అనిపించవచ్చు. లేదు, నీ ప్రార్థనలో శక్తి ఉంది. నీ ప్రార్థనలో దేశ నాయకులను, శాసనములను మార్చివేసే శక్తి ఉంది. ఆకాశములను తలక్రిందులు చేసేవాడు ఇక్కడికి కూడా వచ్చాడని చెప్పేసి ఒక మామూలు మనిషి గురించి మాట్లాడుతున్నారు. ఎవరి గురించి? పౌలు గురించి. ఆకాశములను తలక్రిందులు చేసే శక్తి మన ప్రార్థనలో ఉంది. మనం ప్రార్థించినప్పుడు ఆకాశ మండలములు కదిలించబడతాయి, ఆకాశ సైన్య సమూహములు కదిలించబడతాయి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో మన దేశాన్ని పరిపాలించే ఆ దురాత్మ శక్తులతోటి పోరాడడానికి దేవుడు పరలోకము నుండి దేవదూతలను పంపిస్తాడు, మిఖాయేలు దూతను పంపిస్తాడు. కానీ ఎప్పుడైతే మనం ప్రార్థన చేయకుండా నిర్లక్ష్యంగా ఉండి బాధపడతామో అది అద్భుతం జరగదు. ప్రతిరోజు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఇది. ఈ రోజు నా కుటుంబానికి నా ద్వారా ఏం మేలు జరిగింది, ఈ రోజు నేను సంఘానికి వచ్చిన తర్వాత నా సంఘానికి నా ద్వారా ఏం మేలు జరిగింది, ఈ రోజు నా దేశంలో, నా ప్రాంతంలో నేను నివసిస్తున్నానంటే నా ప్రాంతానికి, నా దేశానికి ఏం మేలు జరిగింది నా ద్వారా. ఏ విధంగా జరుగుతుంది అంటే మనం ప్రార్థన చేసినప్పుడు జరుగుతుంది, మనం ముందుకు వెళ్ళినప్పుడు జరుగుతుంది. ఇక్కడ సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దావీదు ఒక్కడే కాదు, ఇంకొక అద్భుతం కూడా జరిగింది. అదేంటో ఒకసారి మనం చూసుకుందాం. అదే మొదటి సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చూసుకున్నాం. మన దేవుడైన యెహోవా, అందరం కలిసి చదువుకుందాం. ఫిలిస్తీయుల చేతిలో నుండి మనలను రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట మానవద్దని సమూయేలు నొద్ద మనవి చేసిరి. సమూయేలు పాలు విడువని ఒక గొర్రె పిల్లను తెచ్చి
యెహోవాకు సర్వాంగ బలిగా అర్పించి ఇశ్రాయేలీయుల పక్షమున యెహోవాను ప్రార్థన చేయగా యెహోవా అతని ప్రార్థన అంగీకరించెను. సమూయేలు దహన బలి అర్పించుచుండగా ఫిలిష్తీయులు యుద్ధము చేయుటకై ఇశ్రాయేలీయుల మీదికి వచ్చిరి. అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెంటుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయింది. ఇక్కడ ప్రజలు వచ్చి నిస్సహాయ స్థితిలో దేవుని దగ్గర సమూయేలుకు మొర్రపెట్టుకుంటున్నారు. వాళ్ళు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని అంటున్నారు? మనలను రక్షించినట్లుగా, ఫిలిష్తీయుల చేతిలో నుండి మనలను దేవుడు రక్షించినట్లుగా మా కొరకు ఆయనను ప్రార్థన చేయుట దయచేసి మీరు మానవద్దు. ఎందుకంటే ప్రజలకు తెలుసు, ఒక దైవజనుడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ దేవుడు ఫిలిష్తీయులను ఓడిస్తాడు అని చెప్పి. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రజలు గెలుపు పొందుతారు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రజలు నెమ్మదిగా ఉంటారు. ఈ రోజు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నీ ప్రజలు శాంతి సమాధానంతో ఉంటారు. నీ ప్రార్థన అవసరమై ఉన్నది. ఇక్కడ ఎప్పుడైతే సమూయేలు దహన బలి అర్పించి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడో వారు యుద్ధం చేయాల్సిన అవసరం ఏం రాలేదు. కానీ అయితే యెహోవా ఆ దినమున ఫిలిష్తీయుల మీద మెండుగా ఉరుములు ఉరిపించి వారిని తారుమారు చేయగా వారు ఇశ్రాయేలీయుల చేత ఓడిపోయి. అనేక సార్లు ఫిలిష్తీయుల చేతిలో ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. దేవుని మందసమున వాళ్ళు ముందు పెట్టుకొని వెళ్ళినప్పుడు కూడా ప్రార్థన లేకుండా ఓన్లీ దేవుని మందసమును ముందు పెట్టుకొని వెళ్ళినప్పుడు వాళ్ళు ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోయారు. ఈరోజు దైవజనుని ప్రార్థన మీద ఆధారపడి వారు ముందుకు వెళ్తున్నారు, విజయమును పొందుకొని బయటకు వస్తున్నారు. చాలా సార్లు బైబిల్ మనం చదవగానే మనకి ఎప్పుడైనా భయమైనప్పుడు మన పక్కన బైబిల్ పెట్టుకొని పడుకుంటాం. మన పక్కన బైబిల్ పెట్టుకుంటే మనకు విజయం రాదు. అందులో ఉన్న వాక్యములను చదివి ధ్యానించినప్పుడు మనకు విజయం వస్తుంది. అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ దైవజనుని ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీయులకు విజయము ఒక్కసారి 2 సార్లు కాదు. అదే మనము 13వ వచనంలో చూసుకుంటే, ఈ రాగున ఫిలిష్తీయులు అనపబడిన వారై ఇశ్రాయేలు సరిహద్దులోనికి తిరిగి రాగా ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉండెను. సమూయేలు జీవించినంత కాలము యెహోవా హస్తము ఫిలిష్తీయులకు విరోధముగా ఉంది. ఎందుకంటే సమూయేలు ఏం చేస్తున్నాడు? చిన్ననాటి నుండి దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడు. కోపం వస్తుంది. దేవుని సైన్యములు ఓడిపోయినప్పుడు కోపం వస్తుంది సమూయేలుకి. సమూయేలు చిన్నగున్నప్పుడు ఫిలిష్తీయుల దగ్గర ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. కానీ సమూయేలు ఎప్పుడైతే పెద్దగా తన న్యాయాధిపతిగా పరిపాలించడం స్టార్ట్ చేసి తను ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడో, తన ప్రార్థన ద్వారా ఇశ్రాయేలీయులు గెలుపు పొందుకుంటున్నారు. ఇశ్రాయేలీయులు నెమ్మదిగా ఉంటున్నారు. అదే 14వ వచనంలో మనం చూసుకుంటే, మరియు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల యుద్ధ నుండి పట్టుకొనిన పట్టణములు ఇశ్రాయేలీయులకు తిరిగి వచ్చెను. ఈరోజు ఏ పట్టణములనైతే ఇశ్రాయేలీయులు పట్టుకొని వాటిని ఆ ప్రజలను బానిసలుగా ఉంచారో, ఆ బానిసలు స్వతంత్రులుగా అవడానికి ఒక్కరి ప్రార్థన యూజ్ అవుతుంది. ఎవరి ప్రార్థన అంటే సమూయేలు ప్రార్థన. ఈరోజు సమూయేలు ప్రార్థనలో ఎంతైతే బలం ఉందో అంతే బలము దేవుడు నీ ప్రార్థనలో కూడా ఉంచుతున్నాడు. ఆ బలమును పొందుకొని కంటిన్యూస్ గా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎడతెగక ప్రార్థన చేసినప్పుడు ఆ విజయము నీ ప్రజలకు నీవిస్తావు. నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ ఉంటున్న ప్రాంతానికి, నీ దేశానికి విజయము నీవిస్తావు, ఎవరో కాదు. కానీ ప్రార్థన చేయడం చాలా అవసరమై ఉన్నది. ఈరోజు ఒక మనిషి ప్రార్థన ద్వారా తను జీవించినంత కాలము ఇశ్రాయేలీయులను కాపాడుతున్నాడు. తను మరణించిన తర్వాత కూడా ఒక గొప్ప సైనికుని ముందుకు నడిపించి ఆయన మరణిస్తున్నాడు. సమూయేలు నిర్లక్ష్యంగా తాను మరణించడం లేదు. నా పని అయిపోయింది కదా ఇంకా చాలు అనుకోవడం లేదు. నేను మరణించిన తర్వాత కూడా నా జనరేషన్స్ ని ప్రార్థనలో నేను ఎదిగించాలి. వారి ప్రార్థన కోసం నేను ఇప్పుడు ప్రార్థన చేయాలి. అది మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం.
మన తరములో దేవుని మార్గంలో ఖచ్చితంగా నడవాలంటే మన ప్రార్థన అవసరమై ఉన్నది. ఈ రోజుల్లోనే మనం నమ్మకంగా ఉండలేకపోతున్నాం. ఇంకా దిగజారిన పరిస్థితులు మన జనరేషన్స్కి వచ్చినప్పుడు వారే విధంగా నమ్మకంగా ఉంటారు. మనం ప్రార్థించాలి, మన పిల్లల కోసం, మన తరాల కోసం మనం ప్రార్థించాలి. బలమైన ప్రార్థనా వీరులను మన ప్రార్థన ద్వారా మనం తయారు చేయాలి. మనం చేస్తున్న ప్రార్థన మనం ఇప్పుడున్నప్పుడే కాదు, మనం చనిపోయిన తర్వాత కూడా మన ప్రార్థన ఫలిస్తుంది. అయితే మనం చేస్తున్న పని ఏంటంటే, మనకి అందరికీ దేవుడు ఇచ్చినటువంటి రోజుకి ఎన్ని గంటలు ఉన్నాయి? 24 గంటలు ఉన్నాయి. ఈ 24 గంటలలో మన శరీరానికి మనం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాం? నిద్రపోవడానికి దాదాపు 6 నుండి 7 గంటలు. అది దేనికి యూజ్ అవుతుంది? శరీరానికి యూజ్ అవుతుంది. ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడానికి దాదాపు 2 గంటలు లేదంటే 1 గంట. అది దేనికి యూజ్ అవుతుంది? శరీరానికి యూజ్ అవుతుంది. తినడానికి 3 సార్లు తిన్నప్పుడు ఒక 20 మినిట్స్ అయినా ఆల్మోస్ట్ 1 అవర్. అది దేనికి యూజ్ అవుతుంది? శరీరానికి యూజ్ అవుతుంది. బ్రష్ చేసుకోవడం మార్నింగ్ ఈవినింగ్, ఇంకా స్నానం చేయడం అంతా కలిసి ఒక ½ అవర్. అది దేనికి యూజ్ అవుతుంది? శరీరానికి యూజ్ అవుతుంది. మనం చేస్తున్నటువంటి జాబ్ మనల్ని పోషించుకోవడానికి, మన పిల్లల్ని పోషించుకోవడానికి, మన కుటుంబాన్ని పోషించుకోవడానికి, మనం కాలేజ్కి వెళ్ళేది మనం స్ట్రెంగ్త్ పొందుకోవడానికి, మన జ్ఞానాన్ని పొందుకోవడానికి. అది దేనికి యూజ్ అవుతుంది? శరీరానికి యూజ్ అవుతుంది. ఈ విధంగా మనం చూసుకుంటే దాదాపు 24 గంటలలో 23 నుండి 23 గంటలన్నర మన శరీరానికి ప్రయోజనం కల్పించడానికి మాత్రమే మనం ఉపయోగిస్తున్నాం. మన శరీరం ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది? 70 లేదా 80 సంవత్సరాలు, 85 సంవత్సరాలు. మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని ఎవరైనా ఇంట్లో ఉంచుకుంటారా? మనం బతికున్నప్పుడు మన శరీరం మీద ఒక చిన్న పురుగు బారితే మనకు చీ అనిపిస్తుంది. మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని ఏమి తింటాయి? పురుగులు తింటాయి. మనం బతికున్నప్పుడు మన చేతితో కొంచెం మట్టిని ముట్టుకోవాలంటే అబ్బా ఎందుకులే డస్ట్ అని చెప్పేసి అనిపిస్తుంది. మనం చనిపోయిన తర్వాత మన శరీరాన్ని ఎక్కడ పెడతారు? మట్టిలో పెడతారు. ఈ విధంగా మనం చూసుకుంటే మన శరీరానికి మనం ప్రాముఖ్యతను ఇస్తున్నాము. కానీ ఈ శరీరము జీవించే జీవిత కాలము 70 లేదా 80 లేదా 85 సంవత్సరాలు. మనకున్నటువంటి టైంలో మనం స్పెండ్ చేసేది మన శరీరాన్ని పోషించుకోవడానికి, మన శరీరాన్ని బలపరచుకోవడానికి, మనం అందంగా కనిపించడానికి, మనం ఆకర్షణీయంగా కనిపించడానికి. మన ఆత్మ ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది? యుగ యుగాలు జీవిస్తుంది. ఆ యుగ యుగములు జీవించే ఆత్మను పోషించడానికి మనం ఇస్తున్నటువంటి టైం ఎంతో తెలుసా? ½ అవర్, 1 అవర్, మరి కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తే 1.5 అవర్, 2 అవర్స్. అది మన ఆత్మను పోషించడానికి మనం ఇస్తున్నటువంటి టైం. టెంపరీగా ఉండే మన శరీరానికి మనం ప్రాముఖ్యతను ఇస్తున్నాము, కానీ మన ఆత్మను మనం పోషించకపోతే అది నీరస పడిపోయి బలహీన పడిపోతుంటే మనం పట్టించుకోవడం లేదు. మన ఆత్మ మీద మనకు రెస్పాన్సిబిలిటీ లేదు. మన శరీరం మీద మాత్రమే మనం రెస్పాన్సిబిలిటీగా వ్యవహరిస్తున్నాం. అరే నేను ఎంత నల్లగా ఎందుకు పుట్టాను, ఇంత పొట్టిగా ఎందుకు పుట్టాను అని చెప్పి మనల్ని చూసి మనం బాధపడుతూ ఉంటాం. నేను సన్నగైపోతున్నా అని చెప్పి బాధపడుతూ ఉంటాం. నేను లావైపోతున్నా అని చెప్పి బాధపడుతూ ఉంటాం. నాకు పొట్టొస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటాం. నీ ఆత్మ బలహీన పడుతున్నప్పుడు ఎప్పుడైనా నువ్వు బాధపడ్డావా? అరే నా ఆత్మను నేను పోషించుకోవాలి అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించావా? మనకు టేస్టీ ఫుడ్ లేకపోతే మనం అన్నం తినము. మన నాలుకకు నచ్చాలి, అప్పుడే మనం తింటాం. మరి మన ఆత్మకు టేస్టీ ఫుడ్ మనం ఇస్తున్నామా? రోజుకు ఒక్కసారైనా నేను బైబిల్ గ్రంథాన్ని ధ్యానించి నా ఆత్మకు నేను టేస్టీ ఫుడ్ ఇస్తాను అని చెప్పి ఎప్పుడైనా మనం ఆలోచిస్తున్నామా? ఎప్పుడో ఒక్కసారి, నెలలో ఒక్కసారి, 2 సార్లు, లేదంటే వారానికి ఒక్కసారి, వారానికి 2 సార్లు. ఈ వాక్యం వింటున్న టైంలో మన ఆత్మ బలపడుతుంది. కానీ వాక్యం వింటున్న టైంలో కూడా జాగ్రత్తగా మనం అనేక సార్లు వినము. మన కాన్సన్ట్రేషన్ ఎక్కడెక్కడో ఉంటది, మన ఆలోచనలు ఎక్కడెక్కడో ఉంటాయి. మన ఆత్మను మనం బలహీనపరుస్తున్నాము. యుగ యుగములు జీవించే మన ఆత్మను మనం బలపరచడం అవసరమై ఉన్నది. ఈ మధ్య నేను దేవునికి ఒక ఫూలిష్ రిక్వెస్ట్ చేశాను. అదేంటంటే, దేవా నేను కొంచెం బిజీగా ఉన్నాను కదా, నేను సంఘానికి వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ ప్రార్థన చేస్తాను, కానీ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం తక్కువ ప్రార్థన చేస్తాను అని చెప్పేసి నేను ఒక ఫూలిష్ రిక్వెస్ట్ చేశాను. ఆ టైంలో దేవుడు ఏం నాకు ఆన్సర్ చేయలేదు. ఒక 2 మంత్స్ అయిన తర్వాత, ఆల్మోస్ట్ 2 మంత్స్ అయిన తర్వాత నాకు అర్థమైంది. ఏమర్థమైందంటే, నేను స్పిరిచువల్గా వీక్ అయిపోతున్నా అని చెప్పి అర్థమైంది. నేను మళ్ళీ దేవునికి గుర్తు చేసిన, దేవా నేను నీకు ఆల్రెడీ చెప్పిన కదా, నేను కొంచెం బిజీగా ఉన్నాను, ఎక్కువ ప్రార్థన చేయలేకపోతున్నాను, నన్ను క్షమించి నా ఆత్మకు నీ సహాయం అనుగ్రహించని. నువ్వు నాకు ఎందుకు సహాయం చేయట్లేదు అంటే దేవుడు ఒక్కటే మాట అన్నాడు, సేవకుడేసే ఎంగిలి మెతుకు నీకేం సరిపోతాయి అన్నాడు. నాకు చెంప మీద కొట్టినంత పనైంది.
ఈరోజు మనం వాక్యం వినడానికి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు సేవకుడు ధ్యానించిన తర్వాత కొంచెం విషయాన్ని మాత్రమే దేవుడు సేవకుని ద్వారా మనకు అనుగ్రహించినప్పుడు దాని ద్వారా మనం వారం మొత్తం పోషించబడాలని చెప్పి అనుకుంటున్నాం. దేవుడు ఆ మాట మాట్లాడినప్పుడు అది నిజమే, 100% కరెక్ట్. సేవకుడు సేవకురాలు లేదంటే సంఘంలో ఎవరైతే వాక్యం చెప్తున్నారో వారు వేసే ఎంగిలి మెతుకుల ద్వారా నాకు వారం మొత్తం ఏ విధంగా సరిపోతుంది? మనం తినేటప్పుడు మన తల్లిదండ్రులు మనకి 2-3 ముద్దలు తక్కువ పెడితేనే మనకు ఆకలి, మనం వాళ్ళని తిడుతూ ఉంటాము. లేదంటే మనం కొంచెం తక్కువ తిన్నా నైట్ మనకి నిద్ర పట్టదు ఆకలితోటి, అవునా కదా? ఈరోజు ఆత్మీయంగా ఎంత ఫుడ్ తీసుకుంటానని అని చెప్పి రోజు మనల్ని మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఈరోజు నేను నా ఆత్మని ఎంత పోషించుకుంటున్నాను, నా శరీరాన్ని నేను ఎంత పోషించుకుంటున్నాను అని చెప్పి చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. దావీదు తన గొర్రెలను కాస్తున్న సమయంలో దేవుని ఆరాధిస్తున్నాడు, దేవుని స్తుతిస్తున్నాడు, దేవుని బలమును పొందుకుంటున్నాడు. ఎందుకంటే దావీదుకు తెలుసు నా గొర్రెలు నాకు ఎంత ఇంపార్టెంటో నా దేవుడు నాకు అంతకంటే ఇంపార్టెంట్, నా శరీరము నాకు ఎంతైతే ఇంపార్టెంటో నా దేవుడు నాకు అంతకంటే ఇంపార్టెంట్, నా ఆత్మ నాకు అంతకంటే ఇంపార్టెంట్. అందుకే దావీదు అంటున్నాడు, దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును నేను ధ్యానిస్తాను. ఎందుకంటే నా ఆత్మకు బలమును అనుగ్రహించేది యెహోవా ధర్మశాస్త్రము, నా ఆత్మను యుగ యుగములు జీవింపజేసేది యెహోవా ధర్మశాస్త్రము. ఈ రోజు ఆ నిర్ణయం మనం తీసుకుందాం. ఒక రోజు మనం టేస్టీ ఫుడ్ చేసుకొని తింటున్నాం ఈ రోజు అంటే నా ఆత్మకు ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం నాన్ వెజ్ లేకపోతే తినము. కానీ రోజు మన ఆత్మకి నాన్ వెజ్ ఇస్తున్నామా, లేదంటే చిన్న చారు లేదంటే పప్పు వేసి మనం సాటిస్ఫై చేస్తున్నామా, అసలు ఫుడ్ పెడుతున్నామా మన ఆత్మకు అని చెప్పి మనం చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. ఆ నిర్ణయం మనం తీసుకుందాం. సెకండ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనము ఈ నిర్ణయం తీసుకొని ఎప్పుడైతే డైలీ మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉంటామో ఆ చెక్ చేసుకుంటున్నప్పుడు మనము కరెక్ట్ గా మనం దేవుని మార్గంలో నడవగలుగుతాము, దేవుని ఆత్మను పొందుకొని మనము ముందుకు వెళ్ళగలుగుతాము. దాని తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మనం చర్చ్కి వచ్చినప్పుడు ఒక టార్గెట్ తో రావాలి. నా ద్వారా వేరే వారికి కొంచెమన్నా ఉపయోగం ఉండాలి, నా ద్వారా నా సంఘానికి కొంచెమన్నా ఉపయోగం ఉండాలి. ఇప్పటి వరకు మనం ఈ వాక్యాన్ని విన్నాం కదా, ఒక్కసారి మనం మళ్ళీ రివైజ్ చేసుకుందాం. దావీదు ఏం పట్టుకొని గొల్యాతుని ఎదిరించడానికి వెళ్తున్నాడు? బడిసెల, కర్ర, గులక రాళ్ళు పట్టుకొని గొల్యాతును ఎదిరించడానికి వెళ్తున్నాడు. దానికంటే ముందుగా దావీదు క్రూరమైనటువంటి సింహమును ఎలుగుబంటిని చంపడానికి ఏం ఉపయోగిస్తున్నాడు? ఎలాంటి ఆయుధములను ఉపయోగించడం లేదు. కానీ దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి దావీదు సింహమును ఎలుగుబంటిని చిన్న కుక్క పిల్లని చీల్చివేస్తున్నాడు. సంసోను ఎప్పుడైతే ఆత్మ బలముతో నింపబడ్డాడో చిన్న కుక్క పిల్లని చీల్చివేసినట్టు సింహమును చీల్చివేయగలిగాడు. ఎందుకంటే దేవునిలో అంత బలం ఉంది. దేవుని ఆత్మ మన మీదకి వచ్చినప్పుడు అంత బలమును పొందుకుంటాము. మనము ఆ ఆత్మ బలమును పొందుకోవాల్సినటువంటి అవసరత మన మీద ఉంది. మనము సంఘానికి వచ్చినప్పుడు మన కుటుంబంలో దేవుడు మనల్ని పుట్టించాడు అంటే, మన దేశంలో మనల్ని పుట్టించాడు అంటే ఇర్రెస్పాన్సిబుల్ గా మనం ఉండకూడదు. ఆకాశ పక్షులు పోషించినట్టు నేను నా కుటుంబాన్ని శారీరకంగా పోషించడం కాదు, జంతువులు పోషించినట్టు నా కుటుంబాన్ని శారీరకంగా పోషించి వాళ్ళని సంరక్షించడం కాదు, వారి ఆత్మ కోసం నేను కొంచెమైనా ప్రిపరేషన్ ఇవ్వాలి. మనమందరము వారిని ఆత్మీయంగా ఎదిగించడం కోసం, వారి జనరేషన్స్ ని ప్రార్థనలో బలముగా మార్చడం కోసం కొంచెమన్నా మన ప్రిపరేషన్ మనకు ఉండాలి. సమూయేలు అదే చేస్తున్నాడు. సమూయేలు తన దేశ ప్రజలను కాపాడడానికి ఒక న్యాయాధిపతి కావాలి, దేవుని మార్గములో నడిచే వ్యక్తి కావాలి అని చెప్పి రాత్రంతా కోపావేశుడై ప్రార్థన చేస్తున్నాడు. అనేక దినములు దుఃఖముతో ప్రార్థన చేస్తున్నాడు. దేవుడే అంటున్నాడు, ఇంకెన్ని రోజులు దుఃఖపడతావని. దేవుడే గుర్తించగలిగాడు, దేవుడే కన్సల్ట్ చేస్తున్నాడు అంటే సమూయేలు ఎన్ని రోజులు దుఃఖపడ్డాడో మనము ఆలోచించవచ్చు. ఈ రోజు అలాంటి దుఃఖము మనలో ఉండాలి. మన దేశ ప్రజలను కాపాడేది, మన సంఘాన్ని, మన కుటుంబాన్ని, మనం ఉంటున్నటువంటి ప్రాంతాన్ని కాపాడేది మన ప్రార్థన. ఆ నిర్ణయం మనం తీసుకోవాలి. ఒకటి మనం గుర్తు పెట్టుకోవాలి, నా ప్రార్థనలో శక్తి ఉంది అని చెప్పి ప్రతి ఒక్కరం మనం అనుకోవాలి, నా ప్రార్థనలో శక్తి ఉంది. నేను వృద్ధురాలను అయిపోయాను, నేను వృద్ధుని అయిపోయాను, నా వల్ల ఏం కాదు, నేను ఇంకేం చేయలేను అని చెప్పి మనం అనుకోవడానికి వీల్లేదు. నేను ఖచ్చితంగా నా తరములకు సరిపోయే ప్రార్థన చేసిన తర్వాతనే నా కన్ను మూయాలి. ఈ నిర్ణయం మనం తీసుకోవాల్సినటువంటి అవసరత ఉంది.
తల్లిదండ్రులు మనం అనుకోవచ్చు, ఇంకా నాకు చాలా సంవత్సరాలు ఉంది, చాలా సంవత్సరాల తర్వాత ప్రార్థన చేస్తాను. అది కాదు. నేను ఎప్పుడు నా దేవుని చేరుకుంటానో నాకు తెలియదు. నేను జీవించినంత కాలం ఖచ్చితంగా నా తరముల కోసం, నా జనరేషన్స్ కోసం, నా ప్రజల కోసం, నా దేశం కోసం నేను ప్రార్థన చేసి, ప్రార్థనను నేను ఇక్కడ ఒక ఆయుధముగా ఉంచి నా కన్ను మూయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలి. యవ్వనస్తులు అనుకోవచ్చు, ఇంకా నా టైం చాలా ఉంది, నేను తర్వాత ప్రార్థన చేయట్లేదు, ఇప్పుడు అవసరం లేదు. లేదు, ఎప్పుడు ఎవరు దేవుని దగ్గరకు చేరుకుంటారో మనకి తెలియదు. ఒక 10 years వచ్చినామంటే ఖచ్చితంగా మన నిర్ణయం మనం మార్చుకోవాలి. నా ప్రార్థనను ఒక ఆయుధముగా నా ప్రాంతములో నేను వదిలి వెళ్ళాలి. నా శరీరము క్షీణించవచ్చు, కానీ నా ఆత్మను మాత్రం నేను ఖచ్చితంగా పోషించుకుంటూ ఉండాలి. నాకున్నటువంటి టైంలో ప్రాపర్ గా నా ఆత్మను పోషించుకుంటూ ఉండాలి. సేవకుడైతే ఇంగిలి మెతుకులతో మన జీవితము, మన ఆత్మ సంతుష్టిగా, ఆరోగ్యంగా ఉండదు. మన కోసం మన ఆహారాన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. మనకి నచ్చకపోతే మనం ఆమ్లెట్ వేసుకొని మరీ తింటాం, ఎందుకంటే మనకి నచ్చాలి, టేస్టీగా ఉండాలి. మనకి నచ్చకపోతే మనం కావాల్సినంత మనం చేసుకొని తింటాం, లేదంటే బయట నుండి ఆర్డర్ చేసుకొని ఏదేమైనా కానీ మన కడుపును మాత్రం ఖాళీగా ఉంచుకోవడానికి ఇష్టపడము. కానీ మన ఆత్మను మాత్రము అనేక రోజులు మూలిగేటట్టు చేస్తాము. ఆత్మ నీరసపడిపోతుంటే ఏమైతుంది? బాధతో మూలుగుతుంటది. సౌలు పాపము చేసినప్పుడు దేవుని హృదయము బాధపడిందని తెలిసినటువంటి సమూయేలు కన్నీటితో, కోపముతో ప్రార్థన చేస్తున్నాడు. మనకు కోపం రావాల్సింది దేవుని హృదయము బాధపడినప్పుడు. దేవుని హృదయము బాధపడినప్పుడు మనం కోపముతో, ఆవేశముతో, రోషముతో ప్రార్థన చేయాలి. ఈ రోజు మనం ఈ నిర్ణయం తీసుకొని, ఈ నిర్ణయాన్ని ప్రతిరోజు మనం ఫాలో అవడానికి ట్రై చేద్దాము. మనకున్నటువంటి 24 గంటల్లో నేనేం చేస్తున్నాను దేవుని కోసం, నేనెంత వాక్యాన్ని ధ్యానిస్తున్నాను, నేనెంత దేవుని స్తుతిస్తున్నాను, నేనెంత దేవుని ఆరాధిస్తున్నాను. ఒక 1/2 hour మనకు సరిపోదు, 1 hour మనకు సరిపోదు. మనం చేస్తున్నటువంటి పనిలో దావీదు వలె ఆరాధన చేయడం ఖచ్చితంగా మనము చేస్తూ ఉండాలి. దావీదు వలె దేవుని వాక్యమును దివారాత్రము ధ్యానిస్తూ ఉండాలి. దావీదు వలె ఆశీర్వదించబడాలని ఎవరనుకుంటున్నారు అంటే అందరం చేతులు లేపుతాం. కానీ దావీదుకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ హార్ట్ మనకు ఉండాలి. ఆ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి. నా ప్రజల కోసం రోషముగా నేను ప్రార్థన చేస్తాను. ఈ యుద్ధ భూమిలో నా ప్రజలకు నేను విజయమునిస్తాను. ఎవరి కోసమో నేను వెయిట్ చేయను. నేను యుద్ధం చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ఎవరో ప్రార్థన చేస్తారులే అని చెప్పి నిర్లక్ష్యంగా నేను ఉండను. నేను నా ప్రజల కోసం ప్రార్థన చేస్తాను. ఎప్పుడైతే ఈ నిర్ణయాన్ని మనం తీసుకుంటామో ఖచ్చితంగా within 6 months మనమందరం పర్ఫెక్ట్ అయిపోతాం. మన ప్రార్థన ద్వారా వేరే ప్రాంతాల్లో కూడా దేవుని కార్యములు మనం చూడగలుగుతాం. బలమైన కార్యములు, గొప్ప కార్యములు మనం చూడాలి అంటే బలమైన ప్రార్థన మనం చేయవలసినటువంటి అవసరత ఉంది. మనం ప్రార్థించకుండా దేవుడు అన్యాయం చేశాడు అని చెప్పడానికి అది మనం చేస్తున్నటువంటి పొరపాటు. నేను ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నాకు ఎందుకు సమాధానం ఇవ్వట్లేదు అంటే నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థన 5 minutes, 10 minutes, 1/2 hour. దానితోటి నువ్వు ఆకాశ మండములతో ఏం యుద్ధం చేస్తావు? అపవాది శక్తులతో ఏం యుద్ధం చేస్తావు? అపవాది శక్తులు పోరాడేది 24 గంటలు. మనం చేసే ప్రార్థన 1/2 hour, 1 hour సరిపోదు. నేనే పని చేస్తున్నాను, ఆ దేవుని నేను ప్రార్థించాలి. ఈ విధంగా ప్రతిరోజు మనం నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్దాం. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడి దేవుని బలమును పొందుకుందాం. దేవుడి వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.